రైట్ అండి. ఎస్ బండారు రామ్మోహన్ గారు, రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలైంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాను పాలకపక్షం చెప్తోంది. ఇదంతా కేవలం ఏదో గ్రాఫిక్స్, ఎన్నికలు జిమ్మిక్స్ అని విపక్షాలు చెప్తున్నారు. సరే, రాజకీయంగా పక్కన పెడితే అంటే మీ అనాలిసిస్ ప్రకారం మీకేమనిపిస్తోంది? ఉత్తరాంధ్ర సెంటిమెంట్ని అటు పాలకపక్షం ఇటు విపక్షం కూడా రాజకీయంగా వాడుకుంటున్నాయనిపిస్తోందా? అంటే ఏదైనా అభివృద్ధి జరిగితే ఓన్ చేసుకోవటంలో ఎదురు పోటీ పడుతున్నారా? సతీష్ గారు, మీకు అట్లాగే వాళ్ళ మిత్రులకు ప్రేక్షణ నమస్కారం. నమస్తే. చెప్పండి. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. అభివృద్ధి అభివృద్ధి ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా మన తెలుగు ప్రాంతం ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి దగ్గరలో అనకాపల్లి కానీ విశాఖపట్నం 3 గ్రామాల్లో దాదాపు 900 ఎకరాలు, మొత్తం 600 చిల్లర ఎకరాలు తీసుకొని ఇవాళ శంకుస్థాపన చేయడం పార్టీలకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా మనకు అంటున్నాం. రాజకీయాలు పక్కన పెడతాం వచ్చేప్పటికి. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ఒకనాడు ఆగేది కాదు, ఒకనాడు ముగిసేది కూడా కాదు కదా. ఒకనాడు మనం కాలిబాట నుంచి మొదలుకొని మట్టి రోడ్ వేసుకుంటాం, తర్వాత కంక రోడ్ వేసుకుంటాం, తర్వాత తార్ రోడ్ వేసుకుంటాం, 4 లైన్ 8 లైన్ 16 లైన్ దాకా వచ్చింది మేము భారతదేశంలో కదా. కనుక అట్లా చూసుకుంటే అభివృద్ధి నిరంతర ప్రక్రియ కనుక ప్రభుత్వాలు ఏదైనా పార్టీలు మారినా ప్రభుత్వాలు శాశ్వతం కదా. ఆనాడు వైసీపీ ఉన్నా, అంతకుముందు తెలుగుదేశం ఉన్నా, నేను 2014 నుంచి అంటున్నా. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ నిరంతర ప్రక్రియ ఆపొద్దాన్ని నేను అంటున్నాను. మీ పార్టీ కూడా మీ కూడా కానీ అభివృద్ధి గురించి మాట్లాడక కాదు. నేను ఆ 99 పైసలకి ఎకరం ఇవ్వాలి, వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. అట్లాగే డీజిల్ అందియలేని వాడు ఇది ఎట్లా చేస్తారంటే, డీజిల్ అందియాల్సింది కేంద్ర ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే రాష్ట్రం ఏంది, సివిల్ సప్లై శాఖ పనిచేస్తుంది అంతే కదా. అవును, సివిల్ సప్లై శాఖ సరిగ్గా కేసు పెట్టాలని కూడా కోరుతున్నాయి. నిన్న మొన్న చూస్తున్న ఆ పానిక్ సిచ్యువేషన్ అంతా చూస్తే అది వేరు. దానికి దీనికి బోడగుండుకు మోకాడుకు ముడిపెట్టదు అంట. దీన్ని స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, ఇది ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది. ఇవాళ 1,35,000 కోట్ల పెట్టుబడి రూపాయలు చూసుకుంటే కదా, అది తక్కువది కాదు కదా. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు పెట్టేవాడినేమో రెడ్ కార్పెట్ వేసి పలకరిస్తున్నాం, తెచ్చుకుంటున్నాం. అటువంటిది 1,35,000 కోట్ల పెట్టుబడి ఒక్కరోజు కాకపోవచ్చు 28 కాలం దేశంలో మొట్టమొదటి కదా 1 గిగాబైట్, దేశంలో 1 గిగా అనేది మొత్తం. అదే కానీ వెంటనే రోమనగరం ఒకటే రోజు నిర్మాణం కాబట్టి వైసీపీ ఆలోచన కూడా అదే కదా. విశాఖపట్నం ఒక మనకు కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, మనం మిగతా వాటిలలో అమరావతి డెవలప్ చేసుకుని టైం పడుతుండొచ్చు. దీన్ని చేద్దామనే కదా 3 రాజధానుల సిద్ధాంతం ప్రవేశపెట్టింది. సరే, అది వేరు. కానీ వాళ్ళు అయిన దాన్ని అంటే విశాఖపట్నంలో అన్ని రకాలుగా మనం హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ వరకు హైదరాబాద్ తర్వాత. ఆనాడు మల్టీ లింగ్ వరకు చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ బతికే అవకాశం ఉన్నది. అట్లా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయి, ఇప్పుడు ఇంకా వచ్చే అవకాశం ఉన్నది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే భాష అవరోధం కాదు. విశాఖపట్నం మిగతా విజయవాడ, ఇంకా తిరుపతి, ఎక్కడైనా సరే గుంటూరు కొంచెం భాష అవరోధం అవుతుంది. ఇక్కడ భాష అవరోధం కాదు, నగరంగా అభివృద్ధి చెందుతుంది. కనుక మళ్ళీ అట్లాగే సరే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అట్లుండొచ్చు, ఏంటంటే ఎంతమందికి ఉద్యోగాలు క్లారిటీ లేదు కదా అని. కరెక్టే, 10,000 అని కొందరంటారు, 1,00,000 అని కొందరంటారు. ఆ క్లారిటీ లేదు, కరెక్టే. కానీ మెల్లమెల్లగా జరుగుతున్నప్పుడు వస్తుంది కదా అంటున్నాడు. రెండోది కేబుల్ వ్యవస్థ, సీ కేబుల్ వ్యవస్థ ద్వారా ఇవాళ అమెరికా నుంచి మనకు కేబుల్ వ్యవస్థ వస్తున్నది. అది చాలా పెద్దది అనుకున్నాను నేను. అది తక్కువది ఏం కాదు. ఒక సంస్థ సబ్ కాంట్రాక్ట్ పెట్టుకుంటారు సతీష్ గారు. ఏమంటే అంటే అదాని కానీ లేకుంటే ఎయిర్టెల్ వాళ్ళు కానీ సబ్ కాంట్రాక్టర్ల కింద చూడాలి తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు మౌలిక వసతులు కల్పించడానికి లోకల్ బండి చూసుకుంటారు. మీరు మట్టి పని కానీ చిన్న ఏదైనా ఒక బండి పోసేదనుకోండి, కాంట్రాక్టర్ వేరే ఉంటాడు, కింద మట్టి పనికి ఎవరికో టిప్పర్ల వాడికి కాంట్రాక్ట్ ఇస్తాడు. తప్ప ఎట్లయితుంది? కనుక మన వాళ్ళకి ఇస్తే అంటే మన వాడికి ఇస్తే దోపిడీ అవతల వాడికి ఇస్తే మంచిదా? కాదు కదా. అందుకనే ఈ 99 పైసలు కేటాయించడం కానీ దీన్ని రాజకీయం చేద్దాం. వైసీపీ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే, నేను 2 రకాలు టీడీపీకి సంబంధం లేదు, కానీ నేనేమంటానంటే ఒక అభివృద్ధిని ఆపకుండా దీన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. మీరు కూడా చేసింది బాగుంది, గతంలో ఏమి చేయలేదంటే తప్పే కదా. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా లేవా అంటే, ఆశావాహ దృక్పథంలో సగం నీళ్లు ఉన్నాయంటాడు, నిరాశావాది సగం నీళ్లు లేవని చెప్పి. 2 నిజమే. ఇక్కడ కూడా అంతే. 5 ఏళ్ల మొదటి 5 ఏళ్ళు ఏం జరిగింది, 2వ 5 ఏళ్ళు ఏం జరిగింది, ఇప్పుడు 2 ఏళ్ళు ఏం జరుగుతుంది, ప్రజలు గమనిస్తున్నారు కదా. అంతిమ లక్ష్యం, అందరి అంతిమ లక్ష్యం ఏం కావాలి? ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి కదా. నేను స్పష్టంగా అమరావతి పూర్తి చేసుకుందాం, పోలవరం పూర్తి చేసుకుందాం, రామాయపట్నం దుగ్గరాజపట్నం పోర్టులు పూర్తి చేసుకుందాం, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూసుకుందాం, అట్లాగే కడప ఉక్కు కర్మాగారం చేసుకుందాం. ఇవి బేస్ లైన్ ఇది తీసుకొని మిగతా అన్ని చిన్న చిత్తగా చాలా ఉంటాయి. కనుక కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, వైసీపీ వారు కూడా కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లా ఇచ్చారు, అధికారం లేదు ఇప్పుడు కూడా మద్దతు ఇస్తున్నారు కదా. మొదటి నుంచి 12 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఈ 12 ఏళ్లుగా
వైసీపీ వాళ్ళు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఏ మంచి జరిగినా మొన్నటి మహిళా బిల్లు వరకు కూడా మద్దతు ఇచ్చారు కదా, మంచిది అంటున్నాను. నేను చాలా మంది విమర్శిస్తున్నారు, ఆ వైసీపీ ఎట్లా మద్దతు ఇస్తుంది, తప్పు కదా. ఖచ్చితంగా మద్దతు ఇస్తే మంచిది, మంచిదానికి మంచి చెడ్డదానికి చెడ్డ అంటున్నారు కదా. అందుకనే రాష్ట్రం రాజకీయాలకు వచ్చే కల్లా ఈ విశాఖ గూగుల్ హబ్ తో సెంటర్ చాలా రేపు పొద్దున గేమ్ చేంజర్ అవుతుంది. హైదరాబాద్ ధీటుగా రేపు వేలాది ఉద్యోగులు, లక్షలాది కాకుండా వేలాది ఉద్యోగులు ప్రత్యక్షంగా వస్తాయి, లక్షలాది మందికి పరోక్షంగా నెరవేరుతాయి. కనుక దయచేసి అన్ని రాజకీయ పక్షాలకు ఒక తెలుగు పౌరుడిగా నేను ఒక మాట ఏమంటున్నానంటే, దయచేసి ఇందులో కాళ్లకు అడ్డం పెట్టకండి, కాళ్ళల్లో కట్టబెట్టకండి. మీ రాజకీయాలు మీరు చూసుకోండి. విధానపరమైన నిర్ణయాలు అన్ని టీడీపీ చేసింది కరెక్టా అంటే కాకపోవచ్చు, దాని మీద నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు విమర్శ చేయండి, ఎవరు వద్దన్నారు. అట్లానే ఇటు పక్కన కూడా మీరు చేస్తున్న పనుల కాటంగా వీరు కూడా మనకు ఏమైనా విమర్శ చేసుకుంటారు. అది రాజకీయ విమర్శలు, పరస్పర రాజకీయ విమర్శలు అభివృద్ధికి ఆటంకంగా అవుతుంటున్నారు. అసలుకి ఎస్ఆర్ రావద్దు అంటున్నారు. కానీ దీన్ని ఆహ్వానిస్తూనే వాళ్ళు శంకుస్థాపన చేసినందుకు మనందరం గర్వించాలి, ఆంధ్రప్రదేశ్ పౌరులు అందరం గర్వించాలి. దీన్ని వీలైన తొందరగా సాకారం చేసుకుని ప్రయత్నం చేయాలి. 2029లో మళ్ళీ ఎన్నికలు జరుగుతున్న ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు మనం, కానీ ఈ లోపు 2029 లోపు పూర్తి స్థాయిలో నిర్మాణమై దానికి ఫలాలు అందుకునే పరిస్థితి రావాలి. ఎప్పుడు కూడా డిలే ప్రాసెస్ చాలా ఒక్క మాట చెప్పుకొస్తారు. డిలే చేయడం వల్ల వచ్చిన సమస్య అంటారు. మొదటి 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ చేసిన పొరపాటు ఏంటంటే, పొద్దుంది పొలం ఉంది మొత్తం మనదే, ఇంకో 10 ఏళ్ళు మనదే అనుకోవడం వల్ల అమరావతి రాజధాని సగంలో అయిపోయింది, మిగతా అభివృద్ధి పనులన్నీ సగంలో అయిపోయినాయి. ఇవాళ 5 ఏళ్లలో జరిగింది ఏమైంది అందరికీ తెలుసు. కనుక ఇప్పుడైనా కానీ ఈ 5 ఏళ్లే మనది, 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయిపోయింది, ఒక 3 ఏళ్ళే మనది. అంటే 5 ఏళ్లకి ఎన్నికైనా కనుక వచ్చే 10 ఏళ్ళు మనది అధికార పార్టీ విరవిగినా తప్పే కాదు. వచ్చే 3 ఏళ్ల తర్వాత మనమే వస్తున్నాం, అప్పుడు ఆపుతామా చేస్తామా, ఇప్పుడైతే కొంత విమర్శ చేస్తే సరిపోతే ప్రతిపక్షం అనుకోవడం తప్పే. నిర్మాణాత్మక ప్రతిపక్షానికి వాటి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వండి, ఆటంకపరచకుండా చేస్తే మంచిదని నా ఉద్దేశం. డెఫినెట్గా ప్రభుత్వాలు మారచ్చు కానీ పాలపరమైన నిర్ణయాలు మారకూడదు, అభివృద్ధి అనేది కంటిన్యూ అవ్వాలి. అప్పుడే డెఫినెట్గా ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రయారిటీస్ ఉంటాయి, ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు పార్టీలు మారిన ప్రయారిటీస్ మారుతూ అవుతాయి. కానీ అసలు దానికి ఎసరు కాకుండా చూడాలి. దీన్ని కట్టిన దాన్ని